చౌక పట్టుకొని చెవులో పెట్టుకుంటే కదా. చూస్తున్నాం జేసీ కుటుంబం అరాచకాలపై వైఎస్ఆర్సీపీ గళమెత్తింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ అరాచకాలపై ఆయన నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తాడిపత్రి ఆయన ఇంటి ముందే ఆయన బైఠాయించి మౌన దీక్ష చేస్తున్నారు. యాక్చువల్గా ఈరోజు నిరసన మౌన దీక్షగా వాళ్ళు చెబుతున్నారు. అంటే ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా మౌనంగా తమ నిరసన తెలిపే కార్యక్రమానికి మరి పోలీసులు ఎందుకు అడ్డు చెబుతున్నారు అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్న. తాడిపత్రిలో ఆయన ఇంటి ముందే ఆయన బైఠాయించారు. బయటకు వెళ్ళడానికి కూడా అనుమతులు లేని సిచ్యువేషన్ మనం తాడిపత్రిలో చాలా కాలంగా చూస్తున్నాం. న్యాయస్థానాలు స్వయంగా తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తమ రాజకీయ కార్యక్రమాలు చేసుకోవచ్చు అని ఆదేశించిన, పోలీసుల్ని భద్రత కల్పించాలని ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు మాత్రం జేసీ కనుసన్నల్లోనే వాళ్ళు పనిచేస్తుండడం గత కొంతకాలంగా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. 2.5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అక్కడ తాడిపత్రిలో చూస్తున్నాం. దానికి నిరసనగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ ధర్నాకు పిలిపించింది. శాంతియుతంగా చేస్తున్న ధర్నాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇటు అనంతపురంలో చూస్తున్నాం. పెద్దారెడ్డికి సంఘీభావంగా బయలుదేరిన అనంత వెంకట్రామరెడ్డి, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు విశ్వేశ్వరరెడ్డి వీళ్ళని అక్కడే అడ్డుకుంటున్న పరిస్థితి. ఇంటి నుంచి బయటకు కదలని సిచ్యువేషన్. పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు కూడా తరలి వస్తున్నారు. వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా చేస్తున్న ధర్నాని ఎందుకు అడ్డుకుంటున్నారనే ప్రశ్నకు మాత్రం పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం లేని పరిస్థితి. గత 2.5 సంవత్సరాలుగా ఇక్కడ కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోంది. ఇక్కడ తాడిపత్రిలో అయితే ప్రజాస్వామ్యం అక్కడ ఉందా, రాజ్యాంగం జేసీ వర్గానిదేనా అనే మాటకు బలం చేకూర్చే విధంగా తాడిపత్రిలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఏ కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టినా పెద్దారెడ్డి అదే రోజు హుటాహుటిన ఒక కార్యక్రమాన్ని జేసీ వర్గీయులు చేయటం, పోలీసులు వాళ్ళకి బందోబస్తు ఇవ్వటం, పెద్దారెడ్డిని నిలువరించటం, ఇదే రివాజుగా కనిపిస్తున్న సిచ్యువేషన్. వీటితో విసిగి వేసారిన పెద్దారెడ్డి ఈరోజు ధర్నాకు పిలిపించారు. శాంతియుతంగా తమ నిరసన తెలుపుతామని ముందుగానే చెప్పినప్పటికీ పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మహిళలను కూడా చూడకుండా మహిళా కార్యకర్తలు పోలీసులు లాగి పారేస్తున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. బాక్స్లో చూడొచ్చు అనంతపురంలో ఏ రకంగా పోలీసులు అడ్డుకుంటున్నారు, అలాగే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటి ముందే బైఠాయించి ఆయన నిరసన తెలుపుతున్నారు గాంధీ పటం పక్కన ఉంచుకుని. రైట్, ఒకసారి అనంతపురం వెళ్దాం. మా కరెస్పాండెంట్ శివారెడ్డి అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. శివారెడ్డి చెప్పండి, మహిళలని కూడా చూడకుండా పోలీసులు లాగి పడేస్తున్న దృశ్యాలు మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది అక్కడ? మౌన దీక్ష చేయడానికి లేదంటే ఏదైనా ధర్నా చేపట్టడానికి హక్కు లేదా? రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలరాస్తున్నారు ఇక్కడ. జేసీ కుటుంబం కనుసన్నలోనే పోలీసులు కూడా పనిచేస్తున్నారు అనే విధంగా జరుగుతోంది అక్కడ. ఏంటి మీరు ఉన్న దగ్గర సిచ్యువేషన్, ఇన్పుట్స్ చెప్పండి. ఖచ్చితంగా కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఆయన బయటికి వెళ్ళడానికి నిర్వహించిన పోలీసులు ఆయన అక్కడే ఇంటి ముందే ఆయన శాంతియుతంగా నిరసన చేపట్టారు. గాంధీ చిత్రపటంతో ఆయన తన ఇంటి ముందే కూర్చున్నారు. అయినప్పటికీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు, ఆయన అభిమానులు అక్కడ చూస్తున్నాం. వారిని పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అయితే ఎందుకు పోలీసులు దీన్ని అడ్డుకుంటున్నారు? వీళ్ళు ఏమైనా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారా, లేదంటే ఏదైనా ఆందోళన చేస్తున్నారా? కేవలం శాంతియుతంగా నిరసన చేపడుతుంటే పోలీసులు ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారు? ఎవరి ఆదేశానుసారం పోలీసులు పనిచేస్తున్నారు? ఎస్పీ ఆదేశాల మేరనా, లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలకు పోలీసులు పనిచేస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేస్తున్నా ప్రశ్నించే పరిస్థితే తాడిపత్రిలో లేదు. ఇక్కడ జరుగుతున్నది రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇక్కడ ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందు ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున పెద్దారెడ్డికి మద్దతుగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా తరలి వస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం.
రైట్, అక్కడ పరిస్థితిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి. ఒక ఇంత ఆందోళనకరంగా మారుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. సో పోలీసులు ఎందుకు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు పెద్దారెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు? శాంతియుతంగా నిరసన చేపడుతున్నారు కదా, ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి మూర్తి.